పాకిస్తాన్లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. కరాచీలోని ఓ శివాలయాన్ని కూల్చేసి అక్కడ మాంసం దుకాణాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనుకున్నదే తడువుగా అనుమతులు వచ్చేశాయి. టెంపుల్ను కూల్చడానికి సర్వం సిద్ధమైంది. కానీ కూల్చడం మొదలుపెట్టగానే జేసీబీలు మొరాయించాయి. వరుసగా 2 సార్లు ఇలాగే జరగడం, అది కూడా అన్ని జేసీబీలు ఒకేసారి పని చేయకుండా మొండికేయడంతో అధికారులు షాక్ తిన్నారు. అంతేకాదు, మరో విచిత్రం కూడా చోటు చేసుకుంది. జేసీబీ కాంట్రాక్టర్ కుమారుడు ఒక్కసారిగా అనారోగ్యానికి గురై కోమాలోకి వెళ్లిపోయాడు. దీంతో శివాలయాన్ని కూల్చాలన్న నిర్ణయం నుంచి వెనక్కి తగ్గాడు. అంతేకాదు, శివయ్య ముందు లెంపకాయలేసుకుని తన సొంత డబ్బుతో ఆలయాన్ని బాగు చేయాలనే నిర్ణయానికి వచ్చేశాడు. ఇలా నిర్ణయం వెనక్కి తీసుకున్నాడో లేదో అతని కుమారుడు తిరిగి కోలుకున్నాడు. ఈ వార్త పాకిస్తాన్ అంతటా వ్యాపించడంతో పాటు శివాలయంతో పాటు హిందూ దేవాలయాల కూల్చివేత విషయంలో ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. శివయ్య ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదని అంటారు. అలాంటి తన గుడినే కూల్చేస్తామంటే ముక్కంటి ఎలా ఊరుకుంటాడు అనుకుంటున్నారు అక్కడ హిందూ భక్తులు.